మనం లోపలికైతే వెళ్దాము. లోపలికి వెళ్ళి పంతులు గారిని అయితే తెలుసుకుందాం. మనం మీకు దేవుడు అనేది ఎట్లా ప్రతిష్టాపించారు, ఇక్కడ ఇంత పెద్ద గుడి, ఇంత పెద్ద నిలయం ఎట్లయింది, అసలు ఇంత పబ్లిక్ ఎందుకు వస్తుంది, ఇంత గ్రాండ్గా జాతర ఎందుకు జరుగుతుంది, ప్రతి ఒక్కరు అయితే మనం పంతులతో అయితే మాట్లాడదాం. అందరికీ జై శ్రీరామ్. తండ్రి రాములవారి ఆలయం ఇదైతే మనం ఈ గర్భగుడిలోకి రావాలంటే కూడా ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. సో నేను ఎప్పుడు వచ్చినా దేవుని అయితే దర్శనం చేసుకొని వెళ్తా. ప్రతి ఇయర్ కూడా అసలు ఫెస్టివల్ ఎట్లా జరుగుతుందంటే అసలు చెప్పలేము. ఎంతమంది పబ్లిక్, అంతమంది జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దేవుని అయితే దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సో నా తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, మీకు వీలైనప్పుడు దేవుని జాతర తెలుసుకొని ఖచ్చితంగా దేవుని జాతర రండి, వచ్చి దేవుని దర్శనం అయితే చేసుకొని. కొన్ని పంతులు గారు ఇక్కడ మనకు అనిపిస్తున్న ఈ రాములవారి గురించి, అసలు ఈ ప్రత్యేకత ఏంటి, ఇంతమంది జనం ఎందుకు వస్తారు, అసలు ఈ దేవుడి గురించి ఒక గొప్పతనం ఏంటి? జై శ్రీరామ్. ఇది శ్రీ వీరాచల జేడికంటి శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం. ప్రాచీన పురాతన చరిత్ర కలిగినటువంటిది. అయితే ఈ యొక్క ఆలయం విశిష్టత ఏంటంటే, స్వామివారు త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో అక్కడ గోదావరి నది తీరాన పచ్చిక బయలులో పర్ణశాలలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని వనవాసం ఉండడం జరుగుతుంది. అప్పుడు మారీచుడిని రావణాసుడు అక్కడికి పంపడం, మారీచుడు ఒక బంగారు లేడి రూపాన్ని దాల్చుకొని ఈ సీతారాముడు స్థలంలో కనిపించడం, సీతామ్మవారు ఆ లేడీని చూసి ముచ్చటపడి, స్వామి నాకు ఆ లేడీ కావాలని రాములవారిని కోరుకుంటుంది కదా. సరే అని రాములవారు ఆ లేడీని అక్కడి నుండి వెంబడిస్తూ ఈ క్షేత్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక పరుపు బండ ఉంటుంది. ఇక్కడ దాకా వెంబడిస్తూ వచ్చి ఇక ఇది మాయామృగమే అని గ్రహించి బాణాన్ని సంధిస్తారు. ఆ బాణం తాగగానే లేడీ మనుషుల రూపానికి వచ్చి బండ మీద పడిపోతుంది. ఇప్పుడు దగ్గరగా వెళ్ళి అడుగుతాడు, కోరి మాయావి ఎందుకు ఈ విధంగా చేసావు అంటే, స్వామి మీ యొక్క బలపరాక్రమాలు తెలియని వాడిని కాదు, అయితే నన్ను రావణాసుడు ఈ విధంగా చేయమన్నాడు, లేదంటే నన్ను చంపేస్తానని హెచ్చరించాడు, అందుకే ఈ పని చేశాను. అట్లాంటి రాక్షసుని చేతుల్లో హతుని అయితే నాకు నరకం ప్రాప్తిస్తుంది, మీలాంటి ఉత్తమ చేతుల్లో హతుని అయితే నాకు మోక్షం కలుగుతుంది కదా ఉద్దేశంతో చేశాడు స్వామిగా. అదేవిధంగా నేను పూర్వము చిత్రరథుడు అనే గంధర్వ వంశానికి చెందినటువంటి వాడిని. పూర్వం కౌశికముని శాపం వలన మారీచునిగా రాక్షస జన్మ వచ్చింది. ఇప్పుడు మీ యొక్క బాణం తాకగానే ఆ బాణస్పర్శతో శాప విమోచనమై మళ్ళీ నా గంధర్వ రూపం నాకు తిరిగి వచ్చింది స్వామి. కాకపోతే నేను చేసినటువంటి తప్పిదానికి అమ్మవారిని మిమ్మల్ని దూరం చేయడానికి మధ్యవర్తిత్వం వహించాను కాబట్టి, అదేవిధంగా పరిగెట్టి దాహం వేస్తుంది, మీ యొక్క పాదతీర్థాన్ని నాకు ఇచ్చి నా దాహాన్ని తెచ్చి నాకు మోక్షాన్ని అనుగ్రహించండి అని కోరుకుంటాడు. అప్పుడు స్వామి సరే అని చుట్టూ చూస్తారు, ఎక్కడ నీళ్లు ఉండవు. ఇక ఆ పరుపు బండ మీద నేను మోకరిల్లి కుడికాల బడిన వెళ్తాడు, నొక్కుతాడు బండను. అదొక గుంటగా ఏర్పడుతుంది. ఆ గుంట నుంచి పాతాళ గంగ పైకి వచ్చి స్వామివారి పాదాన్ని తాకుతుంది. ఆ తీర్థాన్ని వాడికి ఇచ్చి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. ఇక వాడు, స్వామి నాకిక్కడ శాప విమోచనమైనందున ఇది లేడి పండగ సర్వనామం చెందాలి, అదేవిధంగా పాప ప్రక్షాళన జరిగి మోక్షం కలిగినందున ఈ గుంటలో చెల్లవెల్ల తీర్థం వస్తూ ఆ తీర్థాన్ని భక్తులు స్వీకరించి వాళ్ళు కూడా మోక్షానికి పోయేట్టుగా అనుగ్రహించండి అని కోరుకుంటాడు. అప్పుడు స్వామి సరే అని చెప్పి అనుగ్రహిస్తారు. ఇక వాడు హా సీత హా లక్ష్మణ అని చెప్పి మోక్షానికి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ దాన్ని లేడిబండ అని పిలుస్తాం. ఆ లేడిబండ మీద స్వామివారి పాదాలు, లేడి యొక్క డెక్కల గుర్తులు, అదేవిధంగా స్వామివారి చేసిన కుడికాలు బట్టల మీద గుంట నిక్షిప్తమై ఉన్నాయి. మనం ఒక 40-50 డిగ్రీల ఎండలో కూడా ఆ లేడిబండ మీదకి పోయి స్వామివారు చేసినటువంటి ఆ బొట్టనవేలి గుంటలో చేయబెట్టి తుడిచినా కానీ, పొడిబట్టతో తుడిచినా కానీ నీళ్లు రావడం జరుగుతుంది ఇప్పటికీ కూడా. పంతులు గారు, నేను చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఇదే ఊళ్ళో నేను కూడా చదువుకోవడం జరిగింది ఒకప్పుడు. సో నేను చిన్న ఉన్నప్పుడు అక్కడ గుడి పైన కూడా ఒక పంతులు ఉంటుండే. ఆ పంతులు నాకు ఏం చేసినట్టు ఒక చిన్న కచ్చిప్ లాంటిది ఇచ్చి ఆ గుంట పైన చేతి పెట్టి ఇట్లా తోతే వాటర్ వచ్చేది. ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ఇప్పుడు కూడా వస్తున్నాయి, కాకపోతే అందరికీ రావట్లేదు. ఎందుకంటే అంతా విరిగిపోయినాయి కదా, చాలా అందరి దాని గురించి దగ్గర మామూలుగా ఏంటంటే అందరికీ రావు. ఏంటంటే నిర్మలమైన మనస్సుతోటి భక్తి భావనతో చేస్తారు, వాళ్ళకి మాత్రం తప్పకుండా వస్తాయి. అవసరమైతే మీరు ఇప్పుడు వెళ్ళి కూడా చూడవచ్చు. అయితే ఇక అది పూర్తి చేసుకుని స్వామి పడమటి వైపుగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వస్తున్న సమయంలో ఇక్కడ ఈ కొండ కనిపిస్తుంది కదా, దీన్ని భల్లాతగిరి అంటారు. ఈ కొండను, ఈ కొండ యొక్క నామం భల్లాతగిరి. ఇది చుట్టూరా వ్యాపించినటువంటి కొండ ప్రాంతం. అయితే ఈ మధ్య భాగంలో ఇక్కడ వీరుడు అనే ఋషి కొన్ని వేల సంవత్సరాలుగా రాముడి దర్శనం కోసం తపస్సు చేస్తూ ఉంటాడు ఈ స్థలంలో. అప్పుడు రాములవారు వచ్చిన సందర్భంలో వీరుడికి దర్శనమిస్తాడు. వచ్చి మీ కోరిక ఏమిటి చెప్పు అంటే, స్వామి నాకు ఎట్లాంటి కోరికలు లేవు, మీ యొక్క దర్శనమే నాకు జన్మ చరితార్థం తండ్రి, నన్ను కొండరమలిచి నా శిరభాగాన కూర్చొని మీ భారాన్ని మోసే భాగ్యాన్ని కల్పించండి అని కోరుకుంటాడు.
అప్పుడు స్వామి సరే అని వాడి తపస్సుకు వచ్చి స్వామివారు ఇక్కడికి సాయంకాలం రావడం జరుగుతుంది. ఇక స్నాన సంధ్యావందనాలు చేసుకోవాలి అంటే నీళ్లు కావాలి. ఇదంతా కొండ ప్రాంతం, దండకారణ్యం, ఇక్కడ నీళ్లు. అప్పుడు స్వామి ఇక్కడ మన గుండం కనిపిస్తుంది కదా, బాణాన్ని సంధించడం ద్వారా ఈ గుండం ఏర్పడుతుంది. ఈ గుండం ఏర్పడుతుంది. ఈ తీర్థంతో రాములవారు స్వయంగా స్నాన సంధ్యావందనాలు చేసుకొని ఈ గుండం ఒడ్డునే అక్కడ పద్మాసనంలో యోగంలో స్వామి కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు ఇక్కడ. అలా సరిగ్గా 5 రోజులు ఇక్కడ 5 రోజులు ఉంటారు స్వామివారు. 5 రోజులు రోజు ధ్యానంలోనే ఉంటారు. 5వ రోజు నాడు అనుగ్రహిస్తాడు వీరుణ్ణి. ఎదుని పేరు మీదుగా వీరగిరిగా పిలువబడుతుంది. బల్లాగిరి అనుకున్నాం కదా, ఇక వీరగిరిగా పిలువబడుతుంది. ఈ క్షేత్రం కూడా వీరాజల రామచంద్ర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది అని చెప్పి స్వామి పద్మాసనంలో యోగంతుడు స్వయం వ్యక్తంగా ఇక్కడ ప్రతిష్ఠితం అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ఒకరికి బ్రహ్మోత్సవాలు చేయకూడదు కాబట్టి స్వామివారికి కుడివైపున లక్ష్మణ స్వామిని, అదేవిధంగా స్వామివారికి ఎడమ వైపున సీతామ్మ వారిని అర్చామూర్తులుగా త్రేతాయుగంలో అప్పటి ఋషికుంభ ప్రతిష్టాపన చేశారు. అప్పటి నుండి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. అయితే స్వామివారు వచ్చింది కార్తీక శుద్ధ చతుర్దశి నాడు సాయంకాలం వస్తారు. నెలసిందేమో కార్తీక బహుళ పంచమి పునర్వసు నక్షత్రం రోజు నిలుస్తారు. దాన్నే ఆధారంగా తీసుకొని ప్రతి కార్తీక మాసంలో శుద్ధ చతుర్దశి నాడు సాయంకాలం మనకు లక్ష్మీ పూజతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేసుకుంటాం. సరిగ్గా పౌర్ణమి నుండి 5వ రోజు పంచమి నాడు పునర్వసు నక్షత్రం రోజు స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తాం. ఆ యొక్క జాతరలో వేలాది సంఖ్యలో మనకు భక్తులు ఇక్కడికి హాజరు కావడం జరుగుతుంది. దగ్గర ఒక 2-3 నెలలు జాతర సాగుతూనే ఉంటుంది. అదేవిధంగా స్వామివారి ప్రపంచంలో ఎక్కడ విధంగా ఇక్కడ మీసాలతో దర్శనం ఇస్తారు మనకు. అదేమిటంటే వారు వచ్చిన సమయం దీక్షా సమయం. వనవాస దీక్షలో ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరుగుతుంది. దీక్షలో ఉన్నప్పుడు క్షౌరకర్మలు చేసుకోం కాబట్టి దానికి ప్రత్యేకంగా స్వామివారు మీసాలతో క్షత్రియ రూపంలో దర్శనమిస్తారు. అదేవిధంగా వారు చేసుకున్నటువంటి గుంట, ఈ యొక్క గుండం ఉంది కదా, ఇది రామగుండం అంటాం. ఈ తీర్థాన్ని రామతీర్థంగా పిలుచుకుంటాం. 40 అడుగుల లోతు ఉంటుంది. దీంట్లో నీళ్లు ఎప్పుడు తగ్గవు, పెరగవు, వాసన రావు, పాపులు పడవు. ఎప్పటికీ తేటగా నిశ్చలంగా అదే విధంగా ఉంటాయి నీళ్లు. అలా ఈ యొక్క వీరాజ రామచంద్ర స్వామి క్షేత్రం ఇక్కడ ఏర్పడింది.